'ఆరాధ్య' పార్ట్ 21 రచన అంగులూరి అంజనీదేవి గారు. ఏదో మాట్లాడుకుంటున్నారు కానీ ఆమెకు వినిపించడం లేదు. వాళ్ళ దృష్టిని తన వైపుకు తిప్పుకోవాలని సడెన్‌గా లేచి వాష్ బేసిన్ దగ్గరికి పరిగెత్తింది. ఆమె పరిగెత్తేది చూసి వాళ్ళు కూడా అటువైపు వెళ్లారు. ఒకటే కంగారు, ఒకటే టెన్షన్ హేమంత్‌కి. తెల్లవారి ఆరాధ్యను వాళ్ళ ఊరు పంపాడు హేమంత్. ఆమె ఉద్దేశమే అది కాబట్టి ఆనందంగా వెళ్ళింది ఆరాధ్య. ఆరాధ్యను చూడగానే ఏదో సాధించినట్లు ఎప్పుడూ లేనంత సంతోషం కలిగింది రమాదేవికి. కానీ, మీ అమ్మాయిని హైదరాబాద్ నుండి త్వరగా రప్పించండి రమగారు. నా వంతు సహాయం నేను చేస్తాను అని చెప్పిన పక్కింటి నర్స్ మాత్రం రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఇదేం మాయండి? ఆ నర్స్ ఒక్క మాటైనా నాతో చెప్పకుండా వెళ్ళిపోయిందేం? మరీ దారుణంగా ఉందే. ఇలా వెళ్తుందని తెలిస్తే ఆరాధ్యను రప్పించేదాన్ని కాదు అంది రమాదేవి భర్తతో. ఆరాధ్యను నువ్వు రప్పించావా? ఆరోగ్యం బాగుండలేని కదా వచ్చింది. నువ్వు రప్పించడమేంటి? ఎందుకు రప్పించావు? ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోవడం కాస్త తగ్గించండి. మా ఆడవాళ్ళ బాధలు మీకు తెలీవు. నేనేది చేసినా దాన్ని మంచికే చేస్తాను. మీరు జోక్యం చేసుకోవద్దు అంది. ఆయన తల కొట్టుకుంటూ ఇదెప్పుడు నా మాట వింటుందో ఏమో అనుకుంటూ షాప్ దగ్గరికెళ్ళాడు. ఏంటి రమా అలా ఉన్నావు? అంటూ వచ్చింది సీతాలమ్మ. నర్స్ వెళ్ళిపోయింది వదినా. ఆరాధ్యను మా ఊరు తీసుకెళ్ళి గుట్టుగా పని ముగించేస్తాను. ఇలాంటి పనులకు మా ఊరిలో చాలా తెలివైన మంత్రసానులున్నారు. పెద్ద పెద్ద కాన్పులు కూడా చేస్తుంటారు. లోగడైతే బొడ్డు తాడును కూడా కొడవలితోనే కోసేవాళ్ళట. ఇప్పుడు బ్లేడును వాడుతున్నారు. వాళ్ళ చేతులతో పురుడు పోసిన పిల్లలు కూడా చాలా బాగుండడం చూశాను. కాన్పులే అంత అవలీలగా చేస్తుంటే అబార్షన్‌దేముంది? వాళ్ళకది పెద్ద లెక్కలోది కాదు అంది. నువ్వలా అనుకుంటున్నావు. కానీ అక్కడ నువ్వనుకున్నట్లు ఉండదు. ఒక్కోసారి వాళ్ళు చేసే వైద్యానికి ప్రాణాలు కూడా పోతుంటాయి. ఆరాధ్యకేమైనా జరగరానిది జరిగితే అక్కడెవరు బాధ్యులు? కష్టపడి పెంచుకున్నావు. అలాంటి అమ్మాయిని తీసుకెళ్ళి మంత్రసానుల చేతిలో పెడతావా? వద్దు. బయట ఎన్ని స్కానింగ్ సెంటర్లు లేవు, ఎన్ని హాస్పిటల్స్ లేవు. అక్కడికి వెళ్ళి ఎవరికీ తెలియకుండానే చేపిద్దాం. అందుకేగా ఆరాధ్యకి గర్భం వచ్చిందన్న సంగతి మన వాళ్ళలో ఎవరికీ తెలియకుండా దాచాం. హేమంత్‌కి మాత్రం ఆరాధ్య బాత్రూంలో జారి పడిపోయింది. ఆ దెబ్బతో అది కూడా పడిపోయింది అని ఆరాధ్య చేత చెప్పించు. లేకుంటే అతను గొడవ చేస్తాడు. మొన్నటి వరకు బంగారం గొడవతోనే సరిపోయింది. మళ్ళీ ఇదో కొత్త గొడవెందుకు అంది. చూడడానికి బక్కగా ఉన్న సీతాలమ్మ ఆలోచనలా చాలా గొప్పగా అనిపించింది రమాదేవికి. శాంతారాం వద్దంటున్నా వినకుండా సీతాలమ్మ సహాయంతో ఆరాధ్యను హాస్పిటల్‌కి తీసుకెళ్లి అబార్షన్ చేయించింది రమాదేవి. ఇన్ని రోజులు అదో పీడలా భావించిన ఆరాధ్యకు ఇప్పుడు చాలా తేలిగ్గా రెక్కలు విప్పుకొని ఎగురుతున్నంత హాయిగా ఉంది. వారం రోజుల తర్వాత ఆరాధ్య హైదరాబాద్ వెళ్ళాలని బయలుదేరింది. ట్రైన్‌లో ప్రయాణం చేస్తోంది. ఆమె వెళ్లి కూర్చోగానే ఒక తల్లి, కూతురు వచ్చి ఆమెకు ఎదురు సీట్‌లో కూర్చున్నారు. కూతురికి ఆరాధ్య వయసు ఉంటుంది. చదువుకున్న అమ్మాయిలాగే ఉంది. వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. కానీ మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎవరైనా చూస్తారేమోనని వెంటనే తుడుచుకుంటున్నారు. వాళ్ళ బాధ మామూలుగా లేదు. కడుపులోంచి తన్నుకొస్తోంది. వీళ్ళకెందుకిలా ఉన్నారు? వీళ్ళకేం జరిగింది? వాళ్ళనే చూస్తోంది ఆరాధ్య. చూస్తూ అందరిలా ఊరుకోలేకపోయింది. అడిగి తెలుసుకోవాలనుకుంది. ఏమాత్రం సంకోచించకుండా ఆ అమ్మాయి చేయిపై చెయ్యి పెట్టి కదిలించింది. ఏం జరిగింది? అని ఫ్రెండ్లీగా అడిగింది ఆరాధ్య. ఆ అమ్మాయినే అయినా తల్లి సమాధానం చెప్పింది. నా బిడ్డకు వాళ్ళ అత్త, ఆడపడుచు, మొగుడు కలిసి వద్దంటున్నా వినకుండా అబార్షన్ చేయించారమ్మా. వాళ్ళసలు ఆడవాళ్ళేనా? వాడసలు మొగుడేనా? అల్లుడనే అతన్ని ఎంత గౌరవంగా చూసుకున్నాం. అల్లుడి మర్యాదలు ఎంత ఘనంగా చేశాం. అనుకున్న ప్రకారం పైసా తేడా రాకుండా మొత్తం పెళ్లి పందిట్లోనే ఇచ్చేశాం. ఇంత చేసినా నా కూతురికి అమ్మా అని పిలిపించుకునే అదృష్టం లేకుండా చేశాడు. దీనికింకా పిల్లలు పుడతారా? పుట్టినా వాళ్ళు ఉంచుతారా? వాళ్ళకి మగపిల్లలే కావాలట. ఆడపిల్లలు వద్దట. ఆ అత్త ఆడది కాదా? దాని కూతురు ఆడది కాదా? అదే దాని కూతురికైతే ఇలా అబార్షన్ చేయించేదా? చేయిస్తే ఊరుకునేదా? ఇప్పుడు దీని ఆరోగ్యం ఏమైపోవాలి? అడిగేవాళ్ళు లేరనేగా అబార్షన్ పేరుతో నా కూతురెంత నరకయాతన అనుభవించిందో నాకు తెలుసు అందామె. ఆమె గొంతులో ఆవేశం కన్నా ఆవేదనే ఎక్కువగా కనిపిస్తోంది. ఆమె చెప్పేదంతా నిజమే. అబార్షన్ చేయించుకోవడం ఓ పేషెంట్‌లా ఎందుకనుకుంటున్నారో మేము చాలా సార్లు చేయించుకున్నాం. మీరు కూడా చేయించుకోండి
అంటూ సరియు లాంటి వాళ్ళు చేయించుకొని వాళ్ళని కూడా చేయించుకోమని ఎందుకు సలహా ఇస్తున్నారో తెలీదు కానీ, అది చేయించుకున్నాక మళ్ళీ ఇలాంటి పని జీవితంలో చెయ్యకూడదనిపించింది. తప్పు చేశాక సరిదిద్దుకోలేని తప్పుల్లో ఇదో పెద్ద తప్పు అనుకుంది ఆరాధ్య. పోలీసులతో చెబితే దాని కాపురం పోతుందని 10 రోజులు ఉంచుకొని పంపిస్తానని ఇంటికి తీసుకెళ్తున్నానమ్మా. కన్నబిడ్డ బాధ కన్న తల్లికి తెలుస్తుంది. అత్తకేం తెలుస్తుంది? కడుపులో ఉండేది ఆడపిల్లని తెలియగానే గొంతు నులిమేసింది. శత్రువునైనా హత్య చేయాలంటే ఆలోచిస్తారు. అది సొంత మనవరాలునే కడుపులో చంపేసింది. ఒక్కోసారి అబార్షన్ చేస్తున్న టైంలో తల్లి ప్రాణాలు సైతం పోయే ప్రమాదముందట. అయినా ఆ దుర్మార్గురాలికి లెక్కలేదు. ఆడపిల్ల పుట్టకుంటే చాలు. అది అసలు అత్త కాదు. అత్త రూపంలో ఉండే రాక్షసి అందామె. స్టేషన్ రాగానే ఇద్దరూ దిగిపోయారు. వాళ్ళని చూస్తుంటే, వాళ్ళ మాటలు వింటుంటే అక్కడున్న వాళ్లకు బాధనిపించి ఆ అమ్మాయి అత్తను, ఆడపడుచును తిడుతున్నారు. వెంటనే ఆరాధ్యకు తనకు జరిగిన అబార్షన్ గుర్తొచ్చింది. ఆ రోజు హాస్పిటల్‌లో ఆపరేషన్ థియేటర్‌లోకి తనని తీసుకెళ్తున్నప్పుడు హేమంత్, లక్ష్మీ శార్వాణి గుర్తొచ్చారు. తన తల్లి కాబోతున్నానని తెలిసిన వాళ్ళిద్దరూ చూపించిన ప్రేమ గుర్తొచ్చింది. ఆ ప్రేమ కోసమైనా తల్లి తనకు చేయిస్తున్న అబార్షన్‌ను వద్దనుకొని వెనక్కి వెళ్ళిపోవాలనుకుంది. కానీ అప్పటికే డాక్టర్ గారొచ్చేశారు. తల్లి కూడా తన చెంపల్ని నిమురుతూ "ఏం కాదమ్మా నీకు, ధైర్యంగా ఉండు" అంటూ లోపలికి పంపింది. ఎవరికైనా తల్లే కదా తొలి గురువు. కానీ ఈ తల్లిని చూస్తుంటే తన తల్లిలో ఇన్ని రోజులు కనిపించిన తొలి గురువు మసకబారి కనిపిస్తోంది. హైదరాబాద్ రాగానే ట్రైన్ దిగి ఇంటికెళ్ళింది ఆరాధ్య. ఆరాధ్య ఊరు వెళ్ళినప్పటికన్నా ఇప్పుడు చాలా తేడాగా ఉంది. ఆరోగ్యంగా ఉంది. అది చూసి హేమంత్ సంతోషించాడు. ప్రేమగా మాట్లాడాడు. ఎప్పుడూ లేనంత హుషారుగా, ఉత్సాహంగా తిరిగాడు. చాలా రోజుల తర్వాత అతని ప్రేమను మనస్ఫూర్తిగా ఆస్వాదించింది ఆరాధ్య. అబార్షన్ చేయించుకున్న విషయాన్ని దాచేసింది. అయితే అది దాచినా దాగని విషయమని అప్పుడామెకి తెలియలేదు. 2 రోజుల తర్వాత హేమంత్ ఫ్రెండ్స్ కొందరు జంటలుగా ఇంటికొచ్చి ఆరాధ్యకు కంగ్రాట్స్ చెప్పారు. వాళ్ళెందుకొచ్చారో ముందు అర్థం కాకపోయినా ఆ తర్వాత తెలిసి ఆశ్చర్యపోయింది ఆరాధ్య. వాళ్ళంతా ఒకేసారి ఆమె చుట్టూ చేరారు. "ఆరాధ్య, నువ్వు చాలా లక్కీ. త్వరలోనే తల్లివి కాబోతున్నావు. ఇవాళ రేపు మన సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో కొందరికి పిల్లలు పుట్టడం అనేది ఓ యజ్ఞంలా అయిపోయింది. అలాంటప్పుడు నువ్విలా అని తెలియగానే హ్యాపీ అయ్యాం. మా హ్యాపీనెస్‌ని ఇలా ఇంటికొచ్చి నీతో పంచుకోవాలని చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్నాం. నువ్వు సిటీలో లేవని హేమ్ చెప్పారు. నువ్వు రాగానే వచ్చాం. ఆరోగ్యం జాగ్రత్త. ఆఫీస్‌లో కానీ, షాపింగ్ కాంప్లెక్స్‌లో కానీ లిఫ్ట్సే ఎక్కువగా యూజ్ చెయ్యి. మంచి ఆహారం తీసుకో" అన్నారు. వాళ్ళలో ఎక్కువ మంది హౌస్ వైఫ్‌లే ఉన్నారు. హౌస్ వైఫ్ కన్నా జాబ్ హోల్డర్సే ఎక్కువ జాగ్రత్తలు చెప్పారు. వాళ్ళు వెళ్ళాక "ఓహ్ మై గాడ్" అంటూ తల పట్టుకొని కూర్చుంది ఆరాధ్య. అది చూసి హేమంత్ మళ్ళీ కంగారు పడ్డాడు. "మీ ఊరి నుండి వచ్చాక బాగానే ఉన్నావుగా? మళ్ళీ మొదలైందా కళ్ళు తిరగడం?" అన్నాడు. "మీకు మా మమ్మీ కాల్ చేసి చెప్పలేదా హేమంత్ ఏం జరిగిందో?" అని అన్నది. "చెప్పలేదే, ఏం జరిగింది?" అన్నాడు హేమంత్. "నేను కాలు జారి బాత్రూంలో పడిపోయినప్పుడు డేటొచ్చింది. చెబుదామనుకుంటూనే మర్చిపోయాను. మమ్మీ చెప్పిందనుకున్నాను" అంది. "డేటొచ్చిందా? అంటే ప్రెగ్నెన్సీ?" షాకింగ్‌గా చూశాడు. "పోయింది" అంది సింపుల్‌గా. అతను తేరుకొని "పోయిందా?" అన్నాడు. ఆమె అవునన్నట్లు తల ఊపింది. "నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టే జరిగింది. మీ పేరెంట్స్ అన్నంత పని చేశారు. నేను వాళ్ళని నమ్మి నిన్ను పంపడం వల్లనేగా ఇలా జరిగింది" అన్నాడు. "ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు పంపకుండా ఉండాల్సింది. పంపడం వల్లనేగా నేను బాత్రూంలో కాలు జారి పడ్డాను. ఇక్కడే ఉంటే పడేదాన్నా" అంది. "నువ్వు పడడం అబద్ధం." అతను గిర్రున వెనక్కి తిరిగి పక్కకెళ్ళిపోయాడు. అతని ప్రవర్తనకు ఆమె నివ్వెరపోలేదు. మామూలుగానే అతని దగ్గరికి వెళ్లి నడుం మీద చేతులు పెట్టుకొని కళ్ళు పెద్దవి చేసి చూసింది. అబద్ధం అనగానే సరిపోయిందా? పడినప్పుడు దెబ్బలేమైనా తగిలాయా అని అడగొద్దా? "ఏం ప్రేమండి మీది" అంది. అతని ముఖం పూర్తిగా కళతప్పింది. ఒంట్లో ఉన్న శక్తి అంతా హరించుకుపోయినట్లుంది. మొన్న అతని తల్లి ఫోన్‌లో మాట్లాడుతూ జీవితం అంటే ముళ్ళకు అంటుకొని ఉండే మకరందాన్ని నాలుకతో చప్పరించడానికి ప్రయత్నించటమేరా అంది. అలా అని ముళ్ళను చూసి భయపడి చప్పరించడం మానేస్తే జీవితం రుచి తెలియదురా అని కూడా అంది. ముళ్ళంటే ఏమో అనుకున్నాడు కానీ ఆ ముళ్ళు మరీ ఇంత రాక్షసంగా ఉంటాయనుకోలేదు. ఇక మాట్లాడరు. ఏదో ఆలోచించుకుంటూ మీ లోకంలో మీరుండిపోతారు. నాకు తెలుసు హేమంత్. అసలు మీకు నేనంటే లక్ష్యం లేదు. బాధ్యత లేదు.
ఇలా చూస్తే బాధపడుతుందేమోనన్న ధ్యాస లేదు అంది. నవ్వబోయాడు. నవ్వు రాలేదు. నవ్వటం ఇంత కష్టమని ఇప్పుడే తెలిసింది. అతను నెమ్మదిగా దెబ్బ తగిలినప్పుడు ఫోన్ చేసి చెప్పి ఉంటే వెంటనే ట్రైనెక్కి నేనే వచ్చేవాడిని ఆరాధ్య. దెబ్బలు ఎక్కడ తగిలాయో చూసేవాడిని, ఓదార్చేవాడిని. ఇప్పుడెందుకు? అంతా అయిపోయింది కదా! బీ హ్యాపీ అన్నాడు. నాకంత హ్యాపీగా ఏం లేదు అంటూ తల వంచుకుంది. ముఖం అదోలా పెట్టుకుంది. అతనామె వైపు చూడకుండా అటువైపు తిరిగాడు. హ్యాపీ ఎందుకుండదు? వాంతులు పోయాయి. ఆఫీస్‌కెళ్ళొచ్చు. మంచి మంచి డ్రెస్సులేసుకోవచ్చు. అందం తగ్గదు అన్నాడు. సడెన్‌గా తల ఎత్తి అతని వైపు చూసింది. ఆమె అభిప్రాయం అదే అయినా ఆ మాటల్ని అతని నోటి వెంట వినలేకపోయింది. ప్రాణం చచ్చిపోతున్నట్లు అనిపించింది. ఆమెను అలాగే వదిలేసి అతను చకచకా రెడీ అయ్యి ఆఫీస్‌కెళ్ళిపోయాడు. ఆఫీస్‌కెళ్తున్నప్పుడు రోజూ వేసినట్లు ఆమె నడుం మీద చెయ్యి వెయ్యలేదు. బాయ్ చెప్పలేదు. ఇద్దరి మధ్యన వచ్చిన గ్యాప్‌ను స్పష్టంగా చూపించి వెళ్ళాడు. అతను వెళ్ళిన ఓ గంట తర్వాత ఆమె కూడా ఆఫీస్‌కెళ్ళిపోయింది. ఆఫీస్‌కెళ్ళాక ఆరాధ్యకు హేమంత్ గుర్తొస్తున్నాడు. అతను రోజు బాయ్ చెబితే కలిగే ఆనందం ఎంత స్పష్టంగా కనిపించేదో, బాయ్ చెప్పనప్పుడు ఏర్పడిన బాధ కూడా అంతే స్పష్టంగా కనిపించింది. ఇద్దరి మనుషులు కలిసి ఉన్నంత మాత్రాన ఆనందం రాదు. ఒకరినికొకరు నిజాయితీగా ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి. మనం ఇలా ఉండాలి, మన లైఫ్‌ను ఇలా తీర్చిదిద్దుకోవాలి అని ఇద్దరు ఒకే మాట మీద ఉండాలి. ఆ మాటల్ని ఆచరణలో పెట్టుకోవాలి. అభిప్రాయాలను, ఆలోచనలు, అభిరుచులు, బాధ్యతల్ని పంచుకోవాలి. ఏదీ పంచుకోకుండా, ఏదీ పెంచుకోకుండా ఆనందం రమ్మంటే రాదు. మనశ్శాంతి అంతకన్నా రాదు. వైబ్రేషన్‌లో ఉన్న ఆరాధ్య మొబైల్ స్క్రీన్ మీద శార్వాణి మొబైల్ నంబర్ పడడం చూసి ఒక్క క్షణం లిఫ్ట్ చేయాలా? వద్దా? అని ఆగింది. ఆ తర్వాత వెంటనే లిఫ్ట్ చేసి హలో ఆంటీ అంది. ఆరాధ్య బావున్నావా? హేమంత్ ఇప్పుడే మాట్లాడాడు. నేను విన్నది నిజమేనా? అడిగింది శార్వాణి ఆతృతగా, బాధగా. నిజమే అంది ఆరాధ్య. ఇలా జరగాల్సింది కాదు ఆరాధ్య. వినగానే బాధపడ్డాను. హేమంత్ కూడా బాధపడ్డాడు అంది. ఆమె గొంతు నిండా బాధ. ఆరాధ్య ఒక్క క్షణం రెండు కళ్ళు గట్టిగా మూసుకుంది. ఆంటీ మీకు మీ అబ్బాయికి బాధపడడం తప్ప ఇంకేం రాదా? ఎందుకండి మీరు బాధపడి అవతల వాళ్ళను బాధపడతారు? సెంటిమెంట్స్ ఉండొచ్చు కానీ మరీ ఇంతనా? అంది. ఆ మాటలు వినగానే షాక్ తిన్నది శార్వాణి. అవాక్కయింది. శార్వాణి షాక్‌లోకి వెళ్ళినట్లు ఆరాధ్యకు అర్థమైంది. ఆంటీ నేను మళ్ళీ మాట్లాడతాను. మా టీమ్ లీడర్ పిలుస్తున్నారు. బాయ్ అంటూ కావాలని కట్ చేసింది. చెంప మీద కొట్టినట్టయింది శార్వాణికి. కాల్ కట్ చేశాక ఆలోచనలో పడింది ఆరాధ్య. ఎప్పుడైనా ఆరాధ్యకు శార్వాణి కాల్ చేసి చాలా అభిమానంగా మాట్లాడుతుంది. అత్తగారైనందువల్లనో ఏమో అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటూ తనకు తెలియనివి తెలిసేలా చెబుతోంది. చెప్పేటప్పుడు కూడా ఏమాత్రం విసుక్కోకుండా చాలా ఓపికగా ఒక తల్లి బిడ్డకు చెప్పినట్లు చెబుతోంది. అలాంటి ఆమెతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడవలసింది. హర్ట్ అయ్యేలా మాట్లాడవలసింది కాదు. ఏమిటో రోజు రోజుకి తన మైండ్ నిండా పొల్యూషన్ పెరిగిపోతోంది. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియకుండా పోతుంది. అదే విషయం లంచ్ బ్రేక్‌లో సరయుతో చెప్పి ఫీలయింది ఆరాధ్య. "నువ్వేం ఫీలవ్వకు. నువ్వు చాలా కరెక్ట్‌గానే మాట్లాడావు. లేకుంటే వాళ్ళు బాధపడి నిన్ను బాధపెడతారు. నీకంత బాధ అవసరం లేదు. ఇప్పుడేదో హాయిగా ఉన్నావు. అలాగే ఉండు. అత్తగార్లకి చనువిచ్చినా, గౌరవం ఇచ్చినా దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మనల్ని చేతకాని వాళ్ళను చూసినట్లు చూస్తారు. ప్రతీదీ మనకు నేర్పాలని చూస్తారు. మనమేమైనా చిన్న పిల్లలమా నేర్చుకోవడానికి? అయినా వాళ్ళ మాటల్ని వినేంత టైం మనకుందా? అంది సరయు. లేదు. కానీ ఆవిడ చాలా మంచి ఆవిడ సరయు అంది ఆరాధ్య. ఆమెకు తొలిసారి ట్రైన్‌లో కలిసి ఇంటికి తీసుకెళ్లిన శార్వాణియే గుర్తొస్తుంటుంది. అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే మీ ఇద్దరు ఒక చోట లేరుగా. ఉంటే తెలిసేది ఆవిడ ఎంత మంచావిడో. అయినా నాకు తెలిసి మీ అత్తగారికి, మీ హస్బెండ్‌కి సెంటిమెంట్స్ ఎక్కువ ఆరాధ్య. అవి ఉన్న చోట మనశ్శాంతి ఉండదు. వాళ్ళతో నువ్వెలా చేస్తావో ఏమో! ఏది చేసినా, ఏది చేయకపోయినా నీ లైఫ్‌ను మాత్రం వాళ్ళ చేతుల్లో పెట్టకు అంది సరయు. అలాగే సరయు అంది ఆరాధ్య. నీకు అబార్షన్ జరిగి ఫ్రీ అయ్యావు కదా! నాకు పార్టీ ఇవ్వాలి. ఇంటికెళ్ళే ముందు ఏదైనా మంచి ఫుడ్ కోర్ట్‌కి వెళ్దాం. సరేనా? అంది సరయు. ఓకే వెళ్దాం అంది ఆరాధ్య. ఆమెలో ఇప్పుడు అత్తగారిని హర్ట్ చేయాలన్న ఫీలింగ్ పోయింది. రాత్రి 8 గంటలకు క్లయింట్‌తో మీటింగ్ ఉండడంతో కాన్ఫరెన్స్ రూమ్‌లోకెళ్ళాడు హేమంత్.
అతనితో పాటు ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ లీడర్ ఇంకా హేమంత్‌తో సేమ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న మరో ఇద్దరు ఆ మీటింగ్‌కి అటెండ్ అయ్యారు. అది చాలా ముఖ్యమైన సమావేశం. అలాంటి మీటింగ్స్ నెలకోసారి జరుగుతుంటాయి. ఆ కాన్ఫరెన్స్ రూమ్ పెద్ద విశాలంగా ఏం లేదు. సింగిల్ బెడ్‌రూమ్ అంత ఉంది. అందులో పొడవాటి ఖరీదైన బల్ల. దాని చుట్టూ చైర్స్ ఉన్నాయి. బల్ల మధ్యలో స్పీకర్ ఫోన్ ఉంది. హేమంత్ ఆ నలుగురు కలిసి ఆ బల్ల చుట్టూ ఉన్న కుర్చీలో కూర్చున్నారు. మొబైల్ సైలెంట్‌గా పెట్టుకున్నారు. జనరల్‌గా వాళ్ళు ఆడియో కాలింగ్‌ని ఎక్కువగా యూజ్ చేస్తారు. కానీ ఆ రోజు వాళ్ళు డిస్కషన్ చేసుకున్న వర్క్‌ను బట్టి క్లయింట్‌కి ఇంపార్టెంట్ వర్క్ ప్రెజెంట్ చేసే పని ఉండడంతో వీడియో ఫోన్ కాల్‌కి పెట్టుకున్నారు. ఇవాళ వీడియో కాల్‌కి జాయిన్ కాండి అని వాళ్ళు అమెరికాలోనే ఉండే క్లయింట్‌కి మెసేజ్ పెట్టుకోగానే ఆయన రెస్పాండ్ అయ్యి వీడియో ఫోన్ కాల్ జాయిన్ అయ్యాడు. ఆ ఐదుగురికి మానిటర్‌లోంచి అమెరికాలో ఉండే క్లయింట్ కనిపిస్తున్నాడు. వాళ్ళు కూడా ఆయనకు కనిపిస్తున్నారు. క్లయింట్ మాట్లాడుతున్నాడు. ఆయన లాంగ్వేజ్ చాలా ఫాస్ట్‌గా ఉంది. వాళ్ళంతా శ్రద్ధగా ఆయన వైపు చూస్తున్నారు. అంతేకాదు వాళ్ళు ఏమాత్రం డిస్టర్బెన్స్‌గా మూడ్‌లో లేకుండా ప్రెజెంట్‌గా ఉండి ఆయనేం అడుగుతున్నారో దానికి సమాధానం చెబుతున్నారు. అక్కడున్న ఆ ఐదుగురిలో ఒక్క హేమంత్ ప్రె ప్రెజెంట్ కరెక్ట్‌గా లేదు. సమాధానాలు సరిగ్గా చెప్పలేకపోతున్నాడు. ఆయన చెప్పేది అర్థం కాక మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు. ఎంతో ఉద్విగ్నంగా సాగిన ఆ మీటింగ్ ఒక గంట లోపలే పూర్తయింది. వీడియో కాల్ ఆగిపోయింది. వీడియో కాల్ ఆగిపోయాక హేమంత్ 1 మినిట్ అంటూ తన ఛాంబర్ వైపు నడిచాడు మేనేజర్. మేనేజర్ తనను ఎందుకు పిలుస్తున్నాడో అర్థం కాకపోయినా హేమంత్ అడుగులు అప్రయత్నంగానే ఛాంబర్ వైపు కదిలాయి. మేనేజర్ మన స్టేట్ వాడే. అతను హేమంత్‌తో చాలా ఫ్రీగా ఉంటాడు. వాళ్ళ మధ్యన ఆఫీస్ రిలేషన్ కాక పర్సనల్ రిలేషన్ కూడా ఉంది. ఆరాధ్య జాబ్ విషయంలో కూడా ఒకప్పుడు అతను చాలా హెల్ప్ చేశాడు. దాన్నెప్పుడూ మర్చిపోడు హేమంత్. హేమంత్ వెళ్లి ఆ మేనేజర్‌కి ఎదురుగా కూర్చున్నాడు. అతను కూర్చున్న విధానం చూస్తుంటే బాగా మూడవుట్‌లో ఉన్న వ్యక్తిలా అనిపిస్తున్నాడు. మేనేజర్ దాన్ని గమనించి చాలా కూల్‌గా, స్మూత్‌గా మన క్లయింట్‌తో ఎందుకలా మూడ్ ఆఫ్ సమాధానాలు చెప్పావు మిస్టర్ హేమంత్ అని అడుగుతూ హేమంత్ ముఖంలోకి పరిశీలనగా చూశాడాయన. మేనేజర్ చూపుల్ని తప్పించుకోలేక సమాధానం చెప్పలేక ఒక్క క్షణం సతమతమయ్యాడు హేమంత్. వాట్ హ్యాపెండ్ మిస్టర్ హేమంత్ అడిగాడు మేనేజర్. హేమంత్ బరువుగా శ్వాస తీసుకొని టేబుల్ మీద ఉన్న పెన్ స్టాండ్ వైపు చూశాడు. టెల్ మీ హేమంత్ వాట్ హ్యాపెండ్ ఈసారి మరింత చొరవగా అడిగాడు. నో సార్ అది చెప్పుకునేంత పెద్ద మ్యాటర్ ఏం కాదు. పర్సనల్ ప్రాబ్లం అంతే అన్నాడు. పర్సనల్ ప్రాబ్లమా అడిగాడు ఆలోచనగా మేనేజర్. అవును సార్ నేను బాగా డిస్టర్బ్ అవుతున్నాను. త్వరగానే ఫ్రీ అవుతాను. నో ప్రాబ్లం అన్నాడు హేమంత్. చూడు హేమంత్ నీ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేనో మాట చెప్పనా? చెప్పండి సార్. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడిని ఎంతో రిలాక్స్‌గా ఉండాల్సిన వాడివి ఇలా ఉండడం బాగాలేదు. నాకు కూడా అలాగే అనిపిస్తుంది సార్. కానీ ఏదో తెలియని గ్యాప్ నాకు ఆరాధ్యకు మధ్యన ఏర్పడింది. దాన్ని కవర్ చేసుకోలేకపోతున్నాను. చేసుకోవాలి. లైఫ్ అంటే ఏదో ఒక్క దాని కోసమే ఆరాటపడడం కాదుగా. చాలా ఉంటాయి. సక్సెస్, ఫెయిల్యూర్స్, కెరీర్ ఇవన్నీ నువ్వే మేనేజ్ చేసుకోవాలి. పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఉంటాయి. అవి లేనిది ఎవరికీ కానీ వాటి ఎఫెక్ట్ నీ వర్క్ మీద పడకూడదు కదా! హేమంత్ మేనేజర్ ముఖంలోకి సూటిగా, ధైర్యంగా చూడలేక టేబుల్ మీద ఉన్న గ్లోవ్ వైపు చూస్తున్నాడు. హేమంత్ నాకు తెలిసి నువ్వు వెరీ టాలెంటెడ్. దాన్ని మిస్‌యూజ్ చేసుకోకు అన్నాడు మేనేజర్. ఈసారి మేనేజర్ వైపు చూశాడు హేమంత్. అవును హేమంత్. నువ్వు దేన్ని ప్రెజెంట్ చేయాలనుకుంటున్నావో నీ కాన్సంట్రేషన్ దాని మీదనే ఉంచు. పక్కకు వెళ్ళకు. నీకు నువ్వు ముఖ్యం. నీ వర్క్ ముఖ్యం. ఆ తర్వాతనే అన్నీ అన్నాడు చాలా నెమ్మదిగా మేనేజర్. హేమంత్ అతను ఆఖరిలో చెప్పిన మాటల్ని సిన్సియర్‌గా విన్నాడు. ఓకే సార్ అన్నాడు హేమంత్. తర్వాత ఏం జరిగింది? ఆరాధ్య అసలేం చేస్తుంది? అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.